హాయ్ ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో వచ్చేసి సజ్జ వడలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్ కూడా మంచిది. వర్షాకాలంలో ఇలా వేడివేడిగా సజ్జ వడలు టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటి తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 6 లేదా 7 పచ్చిమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వీటిని కూడా ఇందులోకి మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా సజ్జపిండి వేసుకోవాలి. ఇందులోకి ఇందాక మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా పిండిలో ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, ఆ విధంగా పిండిని కలుపుకోవాలి అన్నమాట. మనము ఇక్కడ వచ్చేసి ఒకేసారి వాటర్ వేసేస్తామంటే పిండి లూజ్ అయిపోతుంది, కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండి ఏమీ నానాల్సిన అవసరం లేదండి. మనం ఇలా పిండిని కలుపుకున్న వెంటనే మనము సజ్జవడలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కాబట్టి మనము పిండిని పక్కన పెట్టుకొని ఏదైనా ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ వాటర్లో తడుపుకొని తీసుకోండి. పాలిథిన్ కవర్ మీద కూడా కొద్దిగా వాటర్ని అలా అప్లై చేసుకోండి, లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోండి. తర్వాత ఈ పిండి నుంచి కొద్దిగా ఈ విధంగా పిండి తీసుకొని రౌండ్ షేప్లో ఈ విధంగా మనము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనము కొంచెం చేతికి తడి చేసుకొని ఈ విధంగా మనము స్ప్రెడ్ చేసుకున్నామంటే పిండి చేతికి అంటుకోకుండా నీట్గా మనము ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మరి మందంగా కాకుండా మరి పలుచగా కాకుండా ఈ విధంగా మనము తట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మిడిల్లో కొంచెం హోల్ చేసేసుకొని తర్వాత చేతికి కొంచెం తడి చేసుకొని తర్వాత చేతిలోకి ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ సజ్జ వడను వేసుకోవాలి, లేదు అంటే సజ్జ వడలు ఆయిల్ని ఎక్కువగా పీల్చేసుకుంటాయి. మనము ఈ వడను వేసేటప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేసుకొని ఈవెన్గా మనము ఈ వడని కాల్చుకోవాలన్నమాట. వేసిన వెంటనే వడ కలర్ వచ్చేసింది అంటే లోపల సజ్జవడ అనేది పచ్చిగా ఉంటుంది, కాబట్టి ఈ విధంగా ఈవెన్గా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చే వరకు మనం నీట్గా కాల్చుకోవాలి. తర్వాత ఇదే విధంగా అన్ని వడలని కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎటువంటి చట్నీ లేకుండా అలాగే తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర అన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటాయి. కానీ మీరు టమాటో చట్నీతో సర్వ్ చేసుకొని చూడండి, ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి.